అమోఘం అంటే నా రూమ్ లో నాకు ఎప్పుడైనా బోర్ కొడుతుంది, నేను ఒక్కనే ఉంటా కాబట్టి చూసుకోవడానికి. నీ రూమ్ లో బోర్ ఎందుకు కొడుతుంది? బోర్ బయట పెట్టుకుంటారు కదా అందరూ. నీ రూమ్ లో బోర్ ఎందుకు కొడుతుంది? బోర్ బయట పెట్టుకుంటారు కదా అందరూ. నాకు రూమ్ డోర్ తీయంగానే దేవుడు కనపడతాడు, నాకు చాలా ఇష్టం. రూమ్ ఎదురుగా పెట్టుకున్నాం కాబట్టి డోర్ తీయంగానే కనిపిస్తాడు. అదే పక్కనే పెట్టుకుంటే పక్కన చూసినప్పుడు కనిపిస్తాడు. మళ్ళీ ఎదవసోది చెప్పకు, నేను రూమ్ ఎదురుగానే కనిపిస్తాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అండర్వేర్లు కాదే, చాలా సీక్రెట్ రూమ్. సీక్రెట్ రూమా? అవునా? అయితే చెప్పకు. ఒక్కనొక సిచ్యువేషన్ లో వీడి రూమ్ లో వాటర్ లేకపోతే వాడు మన ట్యాప్ వాటర్ తాగాడు. సో ఈరోజు పటాస్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్లో వాడి రూమ్ టూర్ చేస్తాడంట. ఎప్పుడో చూద్దాం. ఓకే, నీ ఫ్లోర్ ఎక్కడ? ఏ ఫ్లోర్ లో ఉంటాను? ఫిఫ్తా? నిన్నందరూ అరే నువ్వు అందరికి పైకి ఎదగాలంటే ఫిఫ్త్ ఫ్లోర్ లో తీసుకున్నావా? అందరూ అరే నువ్వు పైకి రావాలంటే నిజంగా వీడు పైన ఫిఫ్త్ ఫ్లోర్ లో తీసుకున్నాడంట. సో నా రూమ్ చూస్తే షాక్ అయింది. సో ఇష్టమా? రూమ్ చూద్దాం మనం ఫస్ట్. సో కమన్ ఎవ్రీబడీ. అరే ఏంట్రా ఇంత చిన్నగా ఉన్నా కానీ ఎంత నీట్ గా ఉంది రూమ్. నీట్ గానే ఉండదు. బ్యాచులర్ రూమ్ అన్న నార్మల్ హడావిడి అట్లా ఉంటది, కాకపోతే నాది మాత్రం ఒక్కటే ఉండవా? ఒక్కసారి ఈ రూమ్ మొత్తం చూపి ఎంత గ్రాండ్ గా ఉంది తెలుసా? నాలాగా చాలా బాగుంది. అసలు బ్యాచులర్ రూమ్ అంటే ఎట్లుంటుందో అనుకున్నా కానీ ఇంత నీట్ కూడా తెలియదు. అంటే మరి తిట్టుకోకండి, ఆల్రెడీ నేను వచ్చాను. కాకపోతే ఇప్పుడు రూమ్ టూర్ చెప్పాలి కాబట్టి నేను ఇది జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బ్యాచులర్ రూమ్ లో కూడా టీవీ పెట్టుకోవడం అసలు అమోఘం. అంటే నా రూమ్ లో నాకు ఎప్పుడైనా బోర్ కొడుతుంది, నేను ఒక్కనే ఉంటా కాబట్టి చూసుకోవడానికి. నీ రూమ్ లో బోర్ ఎందుకు కొడుతుంది? బోర్ బయట పెట్టుకుంటారు కదా అందరూ. నీ రూమ్ లో బోర్ ఎందుకు కొడుతుంది? బోర్ బయట పెట్టుకుంటారు కదా అందరూ. అసలు ఈ టీవీ ఎందుకు తెచ్చినా అంటే అందరు చూడడానికే తెస్తారు, మళ్ళీ అన్నీ తెచ్చినా అంటే గోడ పెట్టడానికి తెచ్చినా, మేకులు గుచ్చడానికి తెచ్చినా ఇగా చెప్పేది. మన నాకు ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్నాడు చూసిన దేవుడు. నా రూమ్ లో ఫస్ట్ గణపతి ఉంటాడు. అంటే నేను ఇష్టంగా కొనుక్కున్నా. నాకు రూమ్ డోర్ తీయంగానే దేవుడు కనపడతాడు, నాకు చాలా ఇష్టం. రూమ్ ఎదురుగా పెట్టుకున్నాం కాబట్టి డోర్ తీయంగానే కనిపిస్తాడు. అదే పక్కనే పెట్టుకుంటే పక్కన చూసినప్పుడు కనిపిస్తాడు. మళ్ళీ ఎదవసోది చెప్పకు, నేను రూమ్ ఎదురుగానే కనిపిస్తాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఇగో ఈ రూమ్ గురించి చాలా ప్రత్యేకత ఉన్నది. ఈ రూమ్ లో చాలా సీక్రెట్, ఇది ఎవరు చూపియను. ఇలా చాలా ఉంటాయి నా పర్సనల్. లోపలికి వెళ్తే షాక్ అవుతుంది. ఎవరైనా లోపలికి వెళ్తే షాక్. కరెంట్ వైర్లు ఉన్నాయా? కరెంట్ వైర్లు కాదే, చాలా సీక్రెట్ రూమ్. సీక్రెట్ రూమా? అవునా? అయితే చెప్పకు. పైన ఎప్పుడన్నా నార్మల్ వచ్చినా అందులోనే ఉంటది. ఇగో పైమా, ఇగో ఇది నా ఫిష్ అక్వేరియం అంటే నాకు చాలా ఇష్టం. చేపలంటే ఇలా పెంచుకోవాలి. నీకు చేపలన్నా పాపలన్నా బాగా ఇష్టం నాకు. అయిందా? బాగైందా? ఇది నాకు బర్త్డేకి పైమా ఇచ్చింది. హ్యాపీ బర్త్డే. ఎప్పుడు నీ బర్త్డే ప్రవీణ్? ఇది చూడండి, నేను వాడి బర్త్డేకి నేను చూసలే నేను. సో వాడి బర్త్డేకి నేను గిఫ్ట్ ఇచ్చాను. సో అంటే ఏది ఇచ్చినా ఎక్కువ రోజులు ఉండదంటారు కదా. సో ఇది ఇస్తే హ్యాపీగా ఉంచుకుంటాడు అని చెప్పి ఇచ్చా.
దీన్ని ఎంతగా కాపాడుకుంటున్నాడు అంటే దీన్ని ఇక్కడ పెట్టి పక్కన ఫ్లవర్స్ పెట్టి ఈ లైటింగ్స్ పెట్టి అసలు ఫోటోకి ఎంత వాల్యూ ఇస్తున్నాడంటే మరి సో ఇంకేముంది ఇక్కడ ఇది కిచెన్ చూసిల్లు కదా ఇది కిచెన్ ఇది హాల్ అది బాత్రూమ్ అది టీవీ అది ఎక్వేరియం ఇవన్నీ కాకుండా ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది మా బిల్డింగ్ కి పైకి వస్తే చాలా పీస్ఫుల్ ప్లేస్ చాలా బాగుంటుంది అరే ఇగో ఇది నాది. అరే నాది. రైను, Detail పెట్టుకున్నా. చాలా పీస్ఫుల్ అన్నావు కదా పీస్ ఎక్కడ చిన్నగా ఉంటది మళ్ళీ ఫుల్ అంటున్నాయింది ఫుల్ పక్కన ఉంటది తాగడానికి ఇదా అంటున్నాయింది ఫుల్ పక్కన ఉంటది తాగడానికి ఇదా ఇక పైన నేను చెప్పినా కదా ఒక అద్భుతమైన స్థలం ఒక అద్భుతమైన ప్లేస్ ఉంది కానీ మా ఓనర్ పాపం మంచి ఇష్టపడి కట్టించుకున్నాడు. ఇప్పుడు నార్మల్ గా మనం పైకి వెళ్ళి మాట్లాడుకుంటున్నాం. కమాన్ కెమెరామ్యాన్ ఒక్కసారి మమ్మల్ని చూపించే ముందు ఒకసారి ఈ వ్యూ ని చూపి ఒకసారి రౌండ్ గా సిటీ మొత్తం అవుపిస్తుంది. నార్మల్ గా ఇక్కడ కూర్చుంటే సిటీ మొత్తం ఊపడుతుంది. ఇది ఒక అద్భుతమైన ప్లేస్. అంటే నాకు చాలా అంటే నీ రూమ్ చూడడానికి వచ్చినప్పుడు ఇట్లా పైకి టెర్రస్ పైకి రాగానే దీన్ని చూసి ఇక్కడ ఈ ప్లేస్ ని చూసి తాగడానికి కదా తాగడానికి కాదు స్క్రిప్ట్ రైటింగ్ గాలి వచ్చి పేపర్లన్నీ కొట్టకపోతే కాదు స్క్రిప్ట్ రైటింగ్ అంటున్నాను. ఒక 2 డైలాగులు చెప్పు నీ స్క్రిప్ట్ లోవి. అంటే అలా లీక్ చేయొద్దని చెప్పిండు మా డైరెక్టర్. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా అబ్బో కమలాసన్. అరే ఇక్కడ చాలా ఎండగా ఉంది అన్న ప్రొడక్షన్ అన్నది కిందికి వెళ్తే బాగుంటది. ఇప్పుడు మనం సన్ లైట్ ఎక్కువైంది కాబట్టి మనకి ఎండీస్ కొట్టడం చెంటీస్ వచ్చడం మా కెమెరామ్యాన్ కూడా బాగా కళ్ళు మూసుకోపోతాయి ఏం కాదు కనబడదు. సన్ లైట్ అన్నా మరి డాటర్ లైట్ మీ డాటర్ చెప్పుదా. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతాను. సో నిజంగా చాలా బాగుందిరా చైనా. సో ఈ రూమ్ కాకుండా నేను ఇంత ముందు నీది ఒక రూమ్ చూసాను. అప్పుడు నీ బడ్జెట్ ప్రాబ్లం ఉండి నువ్వు అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నావు కదా. సో మరి ఇప్పుడు నీకు ఈ లైఫ్ ఎలా అనిపిస్తుందిరా? అంటే అప్పటిదానికి ఇప్పటిదానికి చాలా డిఫరెంట్ ఉన్నది. ఒకప్పుడు ఇప్పుడు నేను బెడ్ నా ఓన్ గా నాకు ఒక ఆశ, నేను ఎప్పుడు బెడ్ మీద పడుకోవాలి మంచిగా ఉండాలనేసి. ఇప్పుడు అప్పుడు ఎట్లా ఉంటానంటే తలకి కింద చెప్పులు పెట్టుకొని టవల్ మీద కప్పుకొని అట్లా పడుకునేటోళ్ళం. ఒక వాటర్ బాటిల్ ఉండేది. ఆ వాటర్ బాటిల్ని వాటర్ తాగేసి మళ్ళీ ఒక ప్లాస్టిక్ ప్లేట్లో 2 నీటి మేము ఒక 4-5 కలిసి రూమ్ తీసుకున్నాం. తర్వాత ఒక్కొక్కరు అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక్కనే మిగిలిన. హైదరాబాద్కి వచ్చిన కొత్తలో హైదరాబాద్కి వచ్చిన కొత్తలో 2019లో వీడి అంటే చూడడానికి అంటే డ్రెస్సింగ్ సెన్స్ మెయింటైన్ చేస్తాడు, అన్ని మెయింటైన్ చేస్తాడు. కాకపోతే వీడికి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక్కనొక సిచ్యువేషన్ లో వీడి రూమ్ లో వాటర్ లేకపోతే వాడు మన ట్యాప్ వాటర్ తాగాడు. సో అవన్నీ ఎదుర్కొన్నాడు. బట్ చెప్పుకోలేడు ఇప్పటి వరకు. నేను ఇది చేసుకున్నాను, నేను ఇది అని చెప్పేసి ఎవరితో చెప్పాడు. ప్రతి ఏ సీక్రెట్ అయినా సరే నాతోనే షేర్ చేసుకున్నాడు. సో అంటే నార్మల్ గా మనం ఎప్పుడు ఒకేలా ఉంటాం అనేసి నేను అనుకోను. ఎందుకంటే ఒకసారి బాగుండొచ్చు, ఒకసారి బాగాలేకపోవచ్చు. ఎప్పుడు ఈ ఇండస్ట్రీలో ఏంటంటే అవకాశం వచ్చినప్పుడే చేసుకుంటేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. ఒకటి ఏంటంటే ఒక్కొక్క టైంలో మనీ మన దగ్గర ఉంటే ఒక్కొక్క టైంలో ఉండు. అవి ఉన్నప్పుడైనా లేనప్పుడైనా అడ్జస్ట్ చేసుకొని నిజంగా అనుకుంటారు వీళ్ళకి ఏంది బిందాసుకుంటారు, వీళ్ళు మంచి టీవీలో చెప్తారు, వీళ్ళకి మంచి పేరు ఉంది. వీళ్ళు ఇప్పుడు మా ఇంటికాడ మా నాన్న ఏమంటారంటే నీ కొడుకేంది బొచ్చడు సంపాదిస్తున్నాడు అక్కడ నీకేందని అంటారు. కానీ ఎక్కడ అంటే మేము ఇక్కడ కష్టపడేది వాళ్ళకి తెలియదు, వాళ్ళు చూడరు. అంటే మేము తింటామా తింటలేమనేది ఎవరికి తెలియదు. కానీ మా పేరుని పోగొట్టుకోకుండా మా తల్లిదండ్రుల పేరుని తీయకుండా వీడికి ఒకవేళ వీడి దగ్గర డబ్బులు లేకపోయినా ఒక్కరిని వీడు అడగడు. కావాలంటే ఒక 100 రూపాయలు అంటే వెళ్ళి పునుగులు లేకపోతే జ్యూస్ తాగడం రోడ్ సైడ్ అంటే అంటే అడ్జస్ట్ అవుతాడు. అడ్జస్ట్మెంట్ అనేది ఉంది వీడి దగ్గర. అంతేగాని అప్పు చేసి మరి నేను తిరగాలి అంటే నేను ఒక టైంలో నేను ఒకరిని హెల్ప్ అడిగాను. అంటే నేను అప్పు ఎందుకు చేయనంటే నార్మల్ గా నాకు బాగా ఫీవర్ వచ్చింది అప్పుడు పాత రూమ్ లో ఉన్నప్పుడే.
అదేంది మలేరియానో ఏదో టైఫాయిడ్ ఏదో వచ్చింది. వచ్చి అసలు 4-5 రోజులు ఓపిక లేదు. తర్వాత నేను రైల్వే స్టేషన్కి వెళ్ళడానికి నా దగ్గర ఎంత ఉన్నాయి అంటే 150 రూపాయలు ఏమో ఉన్నాయి. 150 200 ఏమో ఉన్నాయి. ఉంటే నేను ఈ నుంచి వెళ్ళి మళ్ళీ ఆ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి ర్యాపిడోకి వెళ్ళిన, ట్రైన్ అందదు అనేసి. ర్యాపిడోకి వెళ్తే ర్యాపిడోకి 100 రూపాయలు అయిపోయినాయి. 100 రూపాయలు అయిపోతే మళ్ళీ టికెట్ తీసుకున్నా. టికెట్కి ఎంత అయినాయి అంటే టికెట్కి 90 రూపాయలు అయిపోయినాయి, 10 రూపాయలు మిగిలింది. జనరలే నార్మల్ తీసుకుని ఇక రైల్వే స్టేషన్లో కూర్చున్నా. ఫుల్ పబ్లిక్. నా నార్మల్ ప్లాట్ఫామ్ మీదనే కూర్చున్నా. నేను ఒక అన్నని ఏం చేసినంటే, నాకు తెలిసినన్నే, మనందరికి కూడా తెలిసిననే, పేరొద్దు, ఆయన ఏం చేసినంటే, అన్న నాకు ఒక 2000 ఉంటే ఇయ్యన్నా, నీకు తర్వాత ఇచ్చేస్తా, నాకు చాలా ఇబ్బంది ఉంది, ఇంటికి వెళ్ళడానికి డబ్బులు లేవంటే, ఒక 2 నిమిషాల్లో ఎత్త ప్రవీణ్ అనేసి అన్నాడు. ఇక అప్పుడు ఆయన ఎత్తడేమో అనేసి నేను ట్రైన్ నాకు 9:30కి ఉంది. నేను 7ంటికి వెళ్ళిన. 7ంటికి వెళ్ళి అక్కడనే కూర్చున్నా. ఆకలి అవుతుంది, తిందామంటే డబ్బులు లేవు, నా జేబులో 10 రూపాయలు ఉన్నాయి. నేను వాటర్ కూడా ఎక్కడ నా రూముల్ని రింపుకొని అంటే వాటర్ పట్టుకొని వెళ్ళిపోయినా. నేను అయ్యే వాటర్ తాగినా. ట్రైన్ వచ్చింది, ఫుల్ పబ్లిక్, అసలు ఎక్కలేము, చాలా పబ్లిక్ ఉన్నారు, వెళ్తాళ్ళు. అసలు ట్రైన్ కూడా కలిసింది. నేను ఫీవర్ వచ్చింది కదా, నేను ఎక్కలేనని ఓపిక లేక నేను కూర్చున్నా. అప్పుడు వాళ్ళ ఒక అబ్బాయి గుర్తుపెట్టి దిగి నన్ను ఆ రన్నింగ్ ట్రైన్ ఎక్కించి నన్ను కూర్చోబెట్టిండు. నాకు అప్పుడు అంటే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే నేను చేసిన దానికి మమ్మల్ని గుర్తుపెట్టి జనాలల్లా మనకు అది ఉన్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపించింది. మొన్న రీసెంట్గా కూడా ఒకసారి ఆ అబ్బాయి నాకు ఫోన్ చేసిండు, అన్న నేను ఒకసారి గుర్తుందా అన్న అంటే, నేను నా నెంబర్ ఇచ్చి నేను మాట్లాడతాను. పర్వాలే, కొద్దిమంది మనకు అభిమానులు అంటే మనకంటూ ఉంటారు కదా, వాళ్ళు మనకు సహాయం చేస్తారు. అది కాదు హైదరాబాద్కి నేను ఫస్ట్ కంపెనీలో పనిచేద్దామని వచ్చిన. నిజానికి ఇది ఎవరికి చెప్పలే. హైదరాబాద్కి నేను 3 నెలల ముందు ఒక కంపెనీలో పనిచేయడానికి అంటే నార్మల్గా వచ్చి తర్వాత నాకు పటాస్ ఆడిషన్ జరుగుతున్నాయి. నేను ఇంటికి వెళ్ళినా, ఇంటికాడ టీవీ చూసేటప్పుడు పటాస్ ఆడిషన్ జరుగుతున్నాయి. నా ఫ్రెండ్ ప్రసాద్ అని ఉన్నాడు, పాపం ఎక్కడున్నాడో. ప్రసాద్, ఒకసారి నువ్వు ఈ వీడియో చూస్తే కంపల్సరీ నీ నెంబర్ ఒకసారి నాకు మెసేజ్ చెయ్యి, నార్మల్గా కామెంట్లలో పెట్టి నేను నీకు కాల్ చేస్తాను. నీ నెంబర్ కోసం నేను అందరి దగ్గర అడుగుతానా, దేవులాడుతున్నా, దొరకట్లేదు. అంటే నువ్వు ఇదివరకు నేను హిమ్మత్ నగర్లో ఉన్నప్పుడు అక్కడ వాళ్ళకు కూడా కాల్ చేశాడు. నీ నెంబర్ లేదు. ఎందుకంటే ఒకప్పుడు నా పొజిషన్ బాగాలేదు, కానీ ఇప్పుడు నా పొజిషన్ పర్వాలేదు. అప్పుడు నేను ఇద్దరం వచ్చినప్పుడు మనోడు వెళ్ళిపోయాడు, సెలెక్ట్ కాలే. నేను ఒకసారి నిన్ను కలవాలి, నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను. కంపల్సరీ నువ్వు వీడియో చూస్తే నీ నెంబర్ పెట్టు, నేను మాట్లాడతా, నేను కంపల్సరీ వస్తా. మనది ఎక్కడంటే మన సిద్దిపేట ప్రసాద్. కంపల్సరీ ప్రసాద్ నువ్వు నాకు మెసేజ్ చేస్తావనేసి నేను అనుకుంటాను. సో తను ఏం చేస్తాడు నీకు? తను నేను ఇద్దరం ఆడిషన్కి వచ్చినప్పుడు ఏమైందంటే, రామానాయుడు గేట్ దాకా వచ్చిన తర్వాత అడిగినాం, మాకు తెలియదు కదా, అన్న ఇక్కడ ఆడిషన్ ఎక్కడ అన్నానంటే లోపల జరుగుతుంది. ఆయన ఆడిషన్ అయిపోయింది వెళ్ళిపోండి అనగానే మీ ఇద్దరు వెనక తిరిగేసి వెళ్ళిపోయినాక మనకు ఒక చిన్న ఆశ ఉంటుంది, ఏంది సెలబ్రిటీలను చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఒక ఫోటో దిగాలి అనేసి ఆశ ఉంటుంది కదా. అట్లనే మీ శ్రీమిక అక్క, సెవెన్ అని వీళ్ళని చూడాలి అనేసి లోపలికి వచ్చినప్పుడు అక్కడ ఆడిషన్ ఫామ్లు ఉన్నాయి. అవి ఏంటి అక్క అనేసి అంటే, ఆడిషన్ ఫామ్లు అంటే అవి రింపి సెలెక్ట్ అయ్యి నార్మల్గా అప్పటికి మాకు ఎంత 740 760 నెంబర్ వచ్చింది. అప్పటికి ఈవినింగ్ దానికి ఉండి ఆడిషన్కి వెళ్ళి సెలెక్ట్ అయినావు. నేను ఈ నుంచి రూమ్కి వెళ్ళగానే నాకు ఫోన్ వచ్చింది, ప్రవీణ్ నువ్వు సెలెక్ట్ అయినావు ప్రవీణ్ అనేసి. అంటే నేను అన్న ఇద్దరమైనావా ఒక్కరమైనా అంటే ఇద్దరే వెళ్ళన్నారు. సెకండ్ ఆడిషన్కి వచ్చినప్పుడు ఆ స్టేజ్ మీద చేస్తారు. స్టేజ్ మీద చేసేటప్పుడు అప్పుడు అన్నారు ఒక్కలే సెలెక్ట్ అయ్యారు, మిగతా అతను సెలెక్ట్ కాలేదు అనేసి. అప్పుడు ప్రసాద్ చేయలే, నేను చేసిన. ఒకవేళ ఇప్పుడు నేను మంచి పొజిషన్లో ఉన్నా, కాకపోతే నాకు ఆ ఆడిషన్ తెలియదు, నన్ను తీసుకొచ్చింది ప్రసాద్. సహాయం అయినా నేను చెప్తాను. సహాయం అని కాదు, మాకు ఒక మంచి ఫ్రెండ్షిప్ ఉంది, బాండింగ్ అంతే. సో నీ లైఫ్లో నువ్వు ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది ఎప్పుడు? నేను నా లైఫ్లో ఎక్కువ హ్యాపీగా ఫీల్ అయింది నేను పటాసులో పైన పరిచయం అయినప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఎక్కువ ఫీల్ అయినా. అంటే ఇక అంతకంటే అందరికంటే హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే నేను పటాసులో సెలెక్ట్ కావడం అనేది అది నార్మల్గా జరిగేది కాదు. ఊర్లల్లో నార్మల్గా ఒక డ్రామాలు వేసుకుంటే నేను
తర్వాత అక్కడ ఏదో చిన్న ఇష్యూలు అయ్యి నేను ఆ నుంచి అసలు బయటకే పోకపోయేది. నేను మా తెలుగు సార్ నన్ను తిట్టేటోడు, దయాకర్ సార్. చిన్నప్పుడు మనం అంతే. ఇంకా నువ్వు చిన్నప్పుడు కాదు, నా 10th లో కూడా అంతే. నేను 10th లో స్కూల్కి వెళ్ళలేదు సరిగ్గా. నా కూడా ఫోన్ చేసేటోడు మీ వీడియోస్. నార్మల్గా ఇంటికి నలుగురిని పంపించేటోళ్ళు, 2 కాళ్ళు 2 చేతులు. నార్మల్ 10th లో మీరు అందరూ ఒక్కొక్క నోట్స్ రాస్తే నేను మాత్రం ఒకటే నోట్స్ లా అటు తిప్పి ఒక సబ్జెక్ట్ రాసేది, ఇటు తిప్పి ఒక సబ్జెక్ట్ రాసేది, మధ్యలో ఒక సబ్జెక్ట్ రాసేది. నేను కూడా అంతే ఉంటుంది. సో ఇంకా నీ లైఫ్ లో సాడ్ మూమెంట్ ఏంటా? సాడ్ మూమెంట్ అంటే నేను ఇంత మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు మా అమ్మ లేదు అనేది నాకు ఒక చిన్న సాడ్. నిజంగా ఏంటంటే ఇలా నేను ఒక కార్ తీసుకున్నా అంటే ఇంకా చూపించలేదు, చూపిస్తా. తీసుకోవడానికి కారణం కార్ తీసుకోవడానికి కారణం ఇలా నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఏంటంటే ఒక మెల్లమెల్ల యాజమాన్యం అక్కడ. ఎందుకంటే ఇలా మేము ఇలా ఈ పొజిషన్లో ఉన్నాం, ఫైమే కానీ నేనే కానీ ఇలా మేము తింటాను, మా ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, మేము హ్యాపీగా ఉన్నామంటే అంటే మెల్లమెల్ల. సంతోష్ అన్న ఎక్కడున్నా సంతోష్ అన్న మమ్మల్ని సెలెక్ట్ చేసి సంతోష్ అన్న మా ఇద్దరిని సెలెక్ట్ చేసింది సంతోష్ అన్ననే. సో తన వల్లనే మేము ఈ పొజిషన్ లో ఉన్నాం. ఇంకొకటి విజయ్ అన్న సపోర్ట్ చేసిండు. విజయ్ అన్న ఫోన్ చేసింది నాకు. విజయ్ అన్న మాకు విజయ్ అన్న సెలెక్ట్ చేశారు మమ్మల్ని. సంతోష్ అన్న మాకు సపోర్ట్ ఇచ్చి ఇంకోటి రవణ, శ్రీముఖ, కావ్య అందరు కూడా చాలా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళారు. ఒక వాళ్ళే కాదు, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ఇప్పుడు సంతోష్ అన్న ఇప్పుడు మన మా టీవీలో చెప్తాడు. ఇప్పుడున్న దాంట్లో మాకున్న డైరెక్టర్లు కూడా మన శ్రీపాద్ అన్న మన ఎక్స్ట్రా జబర్దస్త్ లో మాకు మంచి సపోర్ట్, ఫైమకి ఇంకా ఫుల్ సపోర్ట్ ఇచ్చి చాలా ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఫైమన్ మంచిగా లేపిండు. నన్ను కూడా ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో కానీ మన ఎక్స్ట్రా జబర్దస్త్ లో కానీ మంచి అంటే ప్రవీణ్ నువ్వు బాగా చేస్తావు, నువ్వు ఇలా చేస్తావు అని సపోర్ట్ ఇచ్చుకుంటూ శ్రీపాద్ అన్న కూడా చెప్తాను. శ్రీపాద్ అన్న, మణికంఠ అన్న, మన మెల్లమాల డైరెక్టర్లు అందరికీ నిజంగా రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఫ్రెండ్స్ అంటే వీడు యూట్యూబ్ ఛానల్ పెట్టి చాలా నెలలైందా, సంవత్సరం అయిందా? అయ్యింది. ఇంకొకటి ఇప్పుడు పేరు చేంజ్ చేసి ఇన్ని రోజులు ఒక పెద్ద పేరు. సో వీడేంటంటే ఎప్పుడో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాడు, బట్ దాన్ని రన్ చేయలేక అట్లానే ఆపేశాడు. సో మేము ఈ వీడియో సింపుల్ గా తీస్తున్నాం, ఎందుకంటే మేము కూడా వీడు కూడా యూట్యూబ్ ఛానల్ ని రన్ చేస్తున్నాడు, ప్రతి ఫ్రైడే వీడియో పెడతాడని సింబాలిక్ గా మేము ఈ వీడియో చేస్తున్నాం. సో ఇప్పుడు ఫైమా పటాస్ ప్రవీణ్ ఛానల్ అని ఉంది కదా, సో ఫైమా వెళ్ళిపోయి ఓన్లీ పటాస్ ప్రవీణ్ అని పెడుతున్నాడు. సో మీరు ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి. ఎందుకంటే ప్రతి వారం మీకు కొత్త ఎంటర్టైన్మెంట్ తో వీడు మీ ముందుకు వస్తున్నాడు. సో మీరందరూ ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తారు, ఇప్పుడు కూడా వీడిని ఇలాగే సపోర్ట్ చేసి ఆదరించాలని మనసుగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.